సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారు. రోహిత్ హాఫ్ సెంచరీ చేస్తే విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు. జైస్వాల్ మొదట్లోనే అవుట్ అయినప్పటికీ ఈ ఇద్దరు సీనియర్ ప్రోస్ కలిసి సెకండ్ వికెట్కు 136 రన్స్ యాడ్ చేసి టీంకు మంచి స్టార్ట్ అందించారు. అయితే 50 చేసిన తర్వాత రోహిత్ అవుట్ అయినప్పటికీ కోహ్లీ మాత్రం ఒక ఎండ్లో పాతుకుపోయి సెంచరీతో అలరించాడు. దాంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత చేజింగ్లో సౌత్ ఆఫ్రికా చివరి వరకు ఫైట్ చేసినప్పటికీ టీమిండియా బౌలర్స్ హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తో భారత్ను గెలిపించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా టీమిండియా విజయం గురించి మాట్లాడుతూ, ఫస్ట్ వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయి ఉంటే తొలి వన్డేలో టీమిండియా గెలిచేది కాదు. వాళ్ళిద్దరూ రాయించుకుంటే టీమిండియా భారీ స్కోర్ చేసేది కాదు. అదే జరుగుంటే సౌత్ ఆఫ్రికా ఈజీగా భారత్ ఓడించేది. కాబట్టి ఈ గెలుపుకు క్రెడిట్ పూర్తిగా రోహిత్, విరాట్ కోహ్లీదే. అయితే జట్టులోకి యంగ్ ప్లేయర్స్ని తీసుకురావడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వారు కనీసం 200 పరుగులు కూడా చేయలేరు. కాబట్టి జట్టుకు విజయాలు కావాలంటే కోహ్లీ, రోహిత్లను జట్టులో కొనసాగించాల్సిందే. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో టీం విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే రోహిత్తో కలిసి సెంచరీ ప్లస్ పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. ఈ సిరీస్కు ముందు సిడ్నీలోనూ ఈ ఇద్దరు ఇదే స్టైల్లో బ్యాటింగ్ చేశారు. కాబట్టి టీమిండియాకు ఈ ఇద్దరి అవసరం ఉంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ వన్డేలో గెలవడం టీంకు చాలా పెద్ద రిలీఫ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కోహ్లీ, రోహిత్ అవసరం జట్టుకుంది. ప్రస్తుతం కోహ్లీకి 37, రోహిత్కి 38 ఏళ్ల వయసు. అయినా వాళ్ళు అద్భుతంగా ఆడారు. వాళ్ళు గనుక పరుగులు చేయకపోయింటే సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ను చాలా ఈజీగా గెలిచేదని మొహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.